వర్ణమాల నేర్చుకున్న తర్వాత ఆ వర్ణమాల సహాయంతో చిన్న చిన్న పదాలు ఎలా ఏర్పాటు చేయాలో, పిల్లలకి ఏ విధంగా అవగాహన కలిగించాలో ఇక్కడ చెప్పుకోవాలి. ఇప్పుడు వర్ణమాల నేర్చుకున్న తర్వాత వర్ణమాలని మనం ఆ నుంచి ఈ బండిరా వరకు చదివిస్తూ ఉంటాము. కానీ బండిరా నుంచి ఆ వరకు అంటే ఈ రివర్స్ లో కూడా చదివించడం అనేది చాలా ఉత్తమమైన పద్ధతి. ఎందుకంటే అప్పుడే పిల్లలు అక్షరాల్ని గుర్తించగలుగుతారు. సాధారణంగా ఏంటంటే ఆ ఆ ఈ ఈ ఊ అంటూ ఏదో మెకానికల్ గా జరిగిపోతుంటది తప్ప ఒకదాని తర్వాత ఒకటి ఆటోమేటిక్ వచ్చేస్తుంది. కానీ అక్షరం గుర్తించేటువంటి విధంగా చదివేది చాలా తక్కువ పిల్లలు. కాబట్టి వెనక నుంచి చదివిస్తే అక్షరం గుర్తించి చదవడం జరుగుతుంది. ఉదాహరణకి ఆ తర్వాత ఆ ఈ ఊ రు ఏ అనేది అలా మన తెలియకుండా వచ్చేసింది. ఇప్పుడు ఏబిసిడీలో అంటే ఇంగ్లీష్ లో ఆల్ఫాబెట్స్ కూడా ఏ నుంచి జెడ్ వరకు అలా పిల్లలు ఏదో ఆలోచన లేకుండా చెప్పడం జరుగుతుంది. కానీ జెడ్ నుంచి ఏ వరకు చెప్పమంటే చాలా మంది ఇబ్బంది పడతారు. అలాగే మనం అంకెలు లెక్కెట్టేటప్పుడు కూడా 1 నుంచి 2, 3, 4 ఎలా లెక్క పెడతాం. కానీ రివర్సల్ లెక్క పెట్టేటప్పుడు కూడా మనం చాలా ఆలోచించవలసి వస్తుంది. అయితే ఈ సైకాలజికల్ గా చెప్పుకుంటే రివర్స్ లో చదవడం అంటే ఆర్డర్ లో అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్ ఈ 2 ఆర్డర్ లో చదవడం వల్ల మన బ్రెయిన్ కూడా షార్ప్ గా పనిచేస్తుందని కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఆ విషయాలు పక్కన ఉంచితే ఈ వర్ణమాలలో పిల్లవాడు అక్షరం చూసినట్టు ఫలానా అక్షరం గుర్తించడానికి కోసం ఆ నుంచి బండిరా వరకు నుంచి బండిరా నుంచి ఆ వరకు కూడా చదివించాలి. ఇప్పుడు చూడండి ఆ ఈ ఈ ఊ రు రు ఏ ఐ ఓ ఔ అం అహ క ఖ గ ఘ ఞ చ ఛ ఝ ఝ ఞ ట ఠ డ ఢ ణ త థ ద ధ న ప ప బ భ మ య ర ల వ శేష స హ ళ బండిరా అక్షరం రాయలేదు. అంటే మనం ఇలా చదివిన ఆటోమేటిక్ గా యా తర్వాత యా రా లా అలాగ వచ్చేస్తుంది. కానీ ఇటువైపు నుంచి చదివేటప్పుడు చూడండి బండిరా అళ హ స ష సే వ ల ర య మ భ బ ఫ ప న ధ ద థ త న ఢ డ ట ఠ ఞ ఝ ఝ ఛ ఛ ఞ ఞ ఘ గ ఖ క అహ అం ఔ ఓ ఐ ఏ రు ఊ ఈ ఆ ఇలా చదివి చూడండి. మనమే కొంచెం ఆలోచించి ఆ అక్షరం మీద అవగాహనతో చదవాల్సి వస్తుంది. ఎందుకంటే ఒకే ఆర్డర్ లో బ్రెయిన్ అలవాటు పడుతుంది కాబట్టి అలా చదివేస్తారు. కానీ రివర్స్ లో చదివినప్పుడు ఖచ్చితంగా అక్షరం పైన దృష్టి పెట్టి అక్షరం గుర్తించి చదువుతారు. ఈ పద్ధతి నేర్పితే చాలా పిల్లల్లో వర్ణమాల పైన పూర్తి స్థాయిలో అవగాహన వస్తుంది. ఇప్పుడు ఈ వర్ణమాల ఆధారం చేసుకొని పిల్లలకి ఏ విధంగా పదాలు నేర్పించాలో చూద్దాం. ఇప్పుడు ఈ క్లాసులో చాలా మంది పిల్లల్లో చెప్పినా లేదా ఒక ఇంట్లో ఈ పేరెంట్స్ ఒక పిల్లవాడిని తమ పిల్లలకు చెప్పినా సరే ముందు వర్ణమాలను తీసుకొని ఒక అక్షరం చూపించాలి. ఇది ఏంటి నాన్న అని చెప్తే ఆ అంటారు. ఓకే ఇది ఇది ఇప్పుడు ఏదో ఒక అక్షరం అంటే మనకు అర్థం మనకు తెలుస్తుంది కాబట్టి ఈ పక్కన ఏ అక్షరం పడి ఒక పదం అవుతుందో మనకు తెలుస్తుంది, పిల్లవాడికి తెలియదు. వాడికి ఏం అసలు వర్ణమాల నేర్చుకున్న తర్వాత 1, 2 యూకేజీలో చదువుతున్న పిల్లవాళ్ళకి ఏ అక్షరంతో ఏ పదమో దాని అర్థం తెలియదు. కానీ మనమే వాళ్ళకి అలవాటు చేయిస్తున్నాం అంతే. కాబట్టి ఇది ఏంటంటే వాడికి మాకు తెలిసిన జ్ఞానము ఇది అకారమని
ఒక్కటి మాత్రం తెలుసు, ఇది ఆ. ఇప్పుడు ఇంకో అక్షరం చూపిస్తాం, ఏ అక్షరం దీని పక్కన పెడితే పదం అవుతుందో మనకు తెలుస్తుంది కాబట్టి నాన్న ఇదేం చెప్పము, ఇది రా. ఆటోమేటిక్ గా మా ఒకే ఆర్డర్లో నేర్పించేవాడు వెంటనే చెప్పలేరు, కాస్త చురుకైన పిల్లవాడైతే చెప్తారు. అదే రివర్స్ నేర్పిస్తే ఖచ్చితంగా చేర్పిస్తారు. మా అబ్బాయి చిన్నవాడే, వాడికి కూడా ఈ విధంగా రివర్స్ నేర్పించడం వల్ల వాడు ప్రతిదీ గుర్తిస్తాడు. వాడు ఇంకా నర్సరీలో చదువుతాడు. ఇది రా అంటాడు. ఇప్పుడు దీన్ని రా తీసుకొచ్చి దీని పక్కన రాస్తాం. అరా అయ్యింది, అరా అయ్యింది. ఇప్పుడు ఇంకొక అక్షరం దీని మీద, దీనికి ఇంకో అక్షరాన్ని కలిపి ఒక పదంగా మనము అరా. ఇప్పుడు ఇదేంటి, ఇదేంటి కా. వెరీ గుడ్, కా. అరక, అరక. ఇక్కడ అరక అని చెప్పి వదిలిస్తే మర్చిపోతాడు. అరక, అరక. అరక అంటే ఏంటో తెలుసా? అరక అంటే అసలు ఇప్పుడున్న పిల్లలకి తెలీదు. అంటే నాగలి కదా, ఏదో ఏదో ఒక బొమ్మ వేసాం అనుకోండి, అరక, అరక. ఇది మనం చిన్నపిల్లలకి అర్థం కాకపోయినా ఇది మనం ఆ పంటలు పండించడానికి, లేదు పొలం దున్నడానికి, ఇవి అర్థం చిన్న పిల్లలకి అర్థం కావు. 2-3 తరగతుల వాళ్ళకి అర్థమవుతాయి. వాళ్ళకి అర్థమైనంతలో ఇది గుర్తు చేయాలి. ఇక్కడ బొమ్మ వేసామంటే ఓహో అరక అని వాళ్ళకి అర్థమవుతుంది. అలాగే ఇంకా తర్వాత ఇదేంటనా, ఇదేంటనా, ఆట. మనం ఆటలాడుకుంటాం కదా, గేమ్స్ ఆడుకుంటాం కదా, అది ఆట. ఇది మాత్రం బొమ్మని వేయక్కర్లేదు, ఎందుకంటే పిల్లవాళ్ళు ఆటలు ఆడుకుంటారు కాబట్టి దాని అనుభవం ఉంటుంది కాబట్టి ఆట. ఏంటనేది ఆట, ఆట. ఆట ఆడుకోవడం ఇది ఖచ్చితంగా పిల్లలకి మర్చిపోతారు. ఆట మర్చిపోకుండా మనసులో గుర్తుపెట్టుకుంటారు. అలాగే ఇదేంటన్నా, ఈ ఇప్పుడు దీనికి ఇది లా చేసామనుకోండి, ఏంటిది లా, లా, లా. ఇలా, ఇలా. ఇలా అంటే ఏంటో తెలుసా? ఇగో ఇదంతా ఈ భూమి ఇదంతా ఈ భూమి ఉంది కదా, ఈ భూమిని ఇలా అంటారు. అలా భూమిని చూపించి, లేదా మనం ఒక గ్లోబుల బొమ్మను చూపించి చూపించవచ్చు. ఇదిగో ఇదంతా భూమి, మనం ఎక్కడ ఉంటున్నాం, భూమి మీద ఉంటాం కదా, మన ఇల్లు, కొండలు, చెట్లు ఉన్నాయి కదా, దీని అంతటిని భూమి అంటారు. ఏ స్థాయి పిల్లల్ని అప్పటికప్పుడు వారికి అర్థం కాకపోయినా సరే ఈ విషయము, ఈ జ్ఞానము తర్వాత బాగా ఉపయోగపడుతుంది. మర్చిపోకుండా గుర్తుపెట్టుకుంటాడు. భూమిని చెప్పాలి. తర్వాత ఇలా అంటే ఈ విధముగా ఇలా చెప్తున్నాను చూడు, నేను ఇలా చెప్తున్నాను చూడు, ఇలా వెళ్తాను ఇలా అంటాము. ఇలా కూడా చెప్పేసి వదిలేసిన పిల్లవాడు ఇంకా ఖచ్చితంగా ఇలా అంటే ఒక పదం అరక, ఆట, ఇలా అని బోర్డు మీద రాసి పిల్లల మీద రకరకాలుగా పిల్లలు క్లాస్ రూమ్ అయితే పదాలన్నీ చదివించి అరిపిస్తూ ఉంటుంటారు. అరిపించే పద్ధతి పిల్లల వాళ్ళకి అలసట తప్ప, కంఠశ్వాస తప్ప వాళ్ళ మైండ్ లో అవి రిజిస్టర్ అయ్యేటువంటి పరిస్థితి ఉండదు. మర్చిపోతారు. ఎవరు కొంతమంది చురుకైన పిల్లలు గుర్తుపెట్టుకుంటారు, కానీ సాధారణ చాలా పిల్లలు అది ఏదో యాంత్రికంగా చదవడం తప్ప అర్థం చేసుకుని చదవరు. కాబట్టి అవకాశం ఉన్నంత వరకు పదాన్ని చూపించి ఆ పదానికి తగినటువంటి ఒక బొమ్మను ఇది ఇంకేదో అక్కడ చుట్టూ ఉన్నటువంటి పరిస్థితిని వాళ్ళు గుర్తు చేస్తే, సందర్భాన్ని గుర్తు చేస్తే ఖచ్చితంగా గుర్తు పెట్టుకుంటారు. అలాగే ఇదేంటన్నా, ఇప్పుడు ఇదేంటమ్మా,
పిల్లల్ని అడగాలి, మనం చెప్పకూడదు, మనం చెప్పొద్దు. అక్షరం తీసుకొని అక్షరం ఏంటి, ఇదేంటమ్మా ఈ, ఇదేంటన్నా గా. వెరీ గుడ్. ఏమైంది ఈగా. మనం ఈగ చూస్తాం కదా, అప్పుడే ఇంట్లో చూస్తున్నప్పుడు, అదే ఇంట్లో పిల్లల్ని నేర్పించేటప్పుడు అయితే ఎవరైనా అమ్మ పేరెంట్స్ ఇంట్లో నేర్పిస్తే ఈగ చూపించాలి. లేదు స్కూల్లో అయితే మాత్రం, స్కూల్లో క్లాసులో మొత్తం 20 మంది పిల్లల్ని ఉద్దేశించి చూపించినప్పుడు ఎవరు ఈగ తెలుసు కదా. లేదంటే మనం పుస్తకాల్లో ఉంటాయి, ఆ పుస్తకాల్లో ఉన్నటువంటి పదాన్ని చూపించి, ఈగ అనేటువంటి పదాన్ని ఆ బొమ్మను చూపిస్తే ఖచ్చితంగా పిల్లవాడికి గుర్తుండిపోద్ది. ఈగ 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 ఇలా ఈ విధంగా ఈగ వెంటనే వాడు ఈగ చూసిన వెంటనే ఈ పదం గుర్తుంటది, పదం గుర్తొచ్చిన వెంటనే ఈగ గుర్తొస్తుంది. అలా చదువు అనేది పిల్లలకి ఈ విధంగా నేర్పించాలి. అలాగే అలా ప్రతి అక్షరంతో ఊ ఊ. ఇక్కడ మనకి గుణింతాలు కొన్నిసార్లు అంటే గుణింతాలు అనేవి పిల్లవాళ్ళకి రాకపోయినా కొన్ని అక్షరాలు మనం ఉపయోగించుకొని అక్షరాలతో మనం కొన్ని పదాలు చెప్తామన్నమాట. ఇప్పుడు ఊతో ఉందనుకోండి, మామూలుగా ఇక్కడ మామూలు చెప్పొచ్చు ఊ ఊ. ఇది అంటే గుణింతాల మీద పరిచయం లేకపోయినా ఇప్పుడు ఉడత డూ రాసుకోవచ్చు, అలా చెప్పొచ్చు, ఆ తర్వాత నేర్చుకోలేడు. ఒకవేళ అది కాకుండా 3 అక్షరాల అవసరమైనంత వరకు ఏ ఒత్తులు లేకుండా ముందు నేర్పిస్తే వాళ్ళు సులువుగా నేర్చుకుంటారు. ఒకవేళ గుణింతాలు చెప్పకపోయినప్పటికీ మనం ఉడుతా అని చెప్తే డూ అనేది వాడికి తెలియకపోయినా తర్వాత తెలుసుకుంటాడు, పెద్ద సమస్య ఏం కాదు. ఇప్పుడు ఊ ఊ ఇదేంటిది లా గులా. ఇక్కడ ఇదేంటన్నాను, ఇదేంటమ్మది వా వా. ఉలవ 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 అనేది అవకాశం ఉంటే ఇంటి దగ్గర మనకు ఉలవ గింజలు ఇంట్లో ఉంటే చూపించవచ్చు. ఉలవ అని ఆ ఉలవ జస్ట్ ఉలవ. అలాగే ఇది తీసుకుంటాం నెక్స్ట్ ఇదేంటన్నా, ఇదేంటిది ద. ఇదేంటిది డ డ. ఇదేంటిది ఊ. ఇదేంటిది డ. కలిపి చదివితే ఓడా. ఓకే, మీకు ఓడంటే తెలుసా లేదా? తెలియకపోతే చూడు, ఇక్కడ చెట్టు ఉంటుంది కదా, చెట్టుకి ఓడలు ఉంటాయి. మీరందరూ RRR సినిమా చూశారు కదా, భీమ తెలుసు కదా, కొమరం భీం తెలుసు కదా. కొమరం భీం పులిని పట్టుకునేటప్పుడు ఆ ఓడ పట్టుకొని ముందుకు పరిగెత్తి ఓడ పెట్టుకుని వెళ్తాడు కదా. సరే డోరా చూసారా? డోరా చూస్తే డోరాలో బుజ్జి అనే కోతి ఓడలు పట్టుకొని వెళ్తుంది కదా, అది ఓడ. చూసారా? వెరీ గుడ్. ఓడ. ఇవి చెట్టుకి ఉంటాయి అన్నమాట. ఒక చెట్టుకు ఉంటుంది, మర్రి చెట్టుకు ఉంటది, బెనియన్ ట్రీ అని అంటారు. ఇది పెద్ద చెట్టు ఉంటది, ఆ చెట్టు కొమ్మలు ఓడలు వస్తాయి. ఓడ అని మనకి ఎలాగా అందరికి గూగుల్ అందుబాటులో ఉంది కాబట్టి ఆ మర్రి చెట్టు ఇమేజ్ అయినా చూపించి పిల్లలకి ఈ ఆ ఓడ చూపిస్తే ఇంకా ఖచ్చితంగా ఆ ఓడ అది చూడగానే ఈ అక్షరం గుర్తొస్తుంది. ఇక్కడ ఈగ చూడగానే ఈగ గుర్తొస్తుంది, ఈగ చదివినప్పుడు ఈగ గుర్తొస్తుంది. ఊడ చూసినప్పుడు అంటే ఇవి బొమ్మ చూపించేటప్పుడు, ఈ ఓడలు చూసేటప్పుడు కానీ ఇంకా సినిమాల్లో టీవీలు ఎక్కడైనా వాళ్ళు అది చూసిన వెంటనే ఈ ఓడని గుర్తిస్తారు. అలా ఓడ. తర్వాత ఇది చూడండి అమ్మా, ఏంటది ఊ. వెరీ గుడ్. ఊ. మీరందరూ చిన్నప్పుడు అందులోనే హాయిగా నిద్రపోయారు అనుకుంటా. ఊ
ఇదేంటిది? ఇది యా. యా, వెరీ గుడ్. ఇంతకు ముందు ఇక్కడ మనం రాసేది ఏంటి చెప్పుకున్నాం. ఇక్కడ మళ్ళీ ఈ లాని ఇక్కడ వరకు రాకుండా ఇక్కడ చూపించవచ్చు. అంటే ఓ ఇక్కడ కూడా ఉపయోగపడుతుంది, ఇక్కడ కూడా ఉపయోగపడుతుంది అని పిల్లల్లో అవగాహన కలుగుతుంది. ఇదేంటన్నా లా. చూడండి, ఇలా రాసుకుంటే అంటే యాక్చువల్లీ ఇది ఏంటిది? ఇలానే చెప్తారు, లా అని చెప్పరు. ఇలా ఇక్కడ చూస్తే లా అని చూపిస్తారు. ఇది ఏంటంటే ఆటోమేటిక్ గా ఇక్కడ మనం ఇలా అని చెప్పింది అది గుర్తుంటే ఇలా అని చెప్తారు. ఓకే, ఇది ఈ లా కదా, ఇది కాకుండా తప్పటి ఏంటన్నా లా. అప్పుడు చెప్పలేదు, ఇది ఒక్కటి లా, ఇది లా, ఇది రెండు కలిపితే ఇలా, ఇది ఒకటి లా. చూసారా, ఇది లా కదా, ఇది లా, ఇది ఇక్కడికి వచ్చింది లా, దీన్ని ఇక్కడ పెడితే ఓ. చెప్పండి, ఇదేంటిది? ఇదేంటి చెప్పమ్మా? ఊ. ఇదేంటిది? యా. ఇది లా. ఊయల. చిన్నప్పుడు మీరంతా ఊయల్లో ఆడుకుంటారు కదా. ఊయల అంటే తెలుసు కదా, చిన్న బాబు ఊయల్లో ఆడుకుంటుంటారు, ఊపుతారు. లేదు, ఒక చెట్టు ఉంటది, చెట్టు కొమ్మకి ఊయలు ఊగుతారు. మన పార్కుల్లో ఊయలు ఊగుతాం కదా, పార్కుకి వెళ్ళేటప్పుడు ఊయలు ఊగుతాం కదా, అదే ఇది ఊయల. మీరు అవకాశం ఉన్నంత వరకు కొంచెం కరెక్ట్ గా దాని తాలూకా బొమ్మ వేయడానికి ప్రయత్నం చేయగలము. కాకపోతే వీడియోలో ఎంత అవుతుందని ఉద్దేశంతో పైగా అది బొమ్మ గీసుకొని ఉండడం వల్ల కొంచెం టైం ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి అలా చెప్తున్నాను. మీరు ఎవరైనా పిల్లలకు నేర్పించేటప్పుడు మాత్రం ఆ ఊయలను చూపించగానే ఖచ్చితంగా ఊయలు చూసినట్టు ఊయల ఆ పదం అంతా గుర్తుంటుంది. ఊయలు చూసిన వెంటనే, అందుకే మన టెక్స్ట్ బుక్ కూడా ఆ విధంగానే నిర్మించడం జరుగుతుంది. ఇప్పుడు చూసి అమ్మ బొమ్మ చూస్తారు, అమ్మ బొమ్మ చూడకుండా ఆతో అమ్మనే మాట ఆ అనే అక్షరాన్ని గుర్తు తెచ్చే విధంగా మన పాఠ్యాంశాన్ని నిర్మించడం జరుగుతుంది. అలా ఊయలను చూపించగానే ఊయల అనే ఊయలను చూపించగానే ఊయల అనేది అక్షరాన్ని చూపిస్తారు. ఓకే, ఇప్పుడు ఇది ఏంటన్నా రూ. ఇప్పుడు ఈ రూ ఉంది కదా, ఈ రూని ఇంకొక అక్షరం చేస్తే ఋషి. ఇక్కడ ఇది షి, దీన్ని షి అంటారు. దీని తర్వాత మీరు నేర్చుకోవచ్చు. ఇది ఉంది కదా, ఇదేంటిది? షా. ఇదేంటిది? షా. ఈ షాని ఇక్కడ రాసి దీనికి ఇలా పెడితే షి అంటారు. అంటే గుణింతాన్ని కూడా మనము అంటే గుణింతాలు నేర్చకపోయిన పిల్లవాళ్ళకి కూడా గుణింతాన్ని పరిచయం చేయొచ్చు. కానీ గుణింతాలు వచ్చిన వాళ్ళకైతే ఇప్పుడు ఇది షా కదా, ఇది షా, దానికి గుడి పెడితే షి. ఋషి. ఋషి అంటే ఎవరో తెలుసా? ఋషి అంటే మనం ఒక ఋషి ఫోటోని లేదా ఎవరినైనా అక్కడ చూపిస్తే ఇది ఋషి అని గుర్తిస్తాడు. అలాగే దీని నుంచి మనం చెప్పాలి. ఇక ఇదేంటన్నా, ఇదేంటిది? రూ. వెరీ గుడ్, రూ. ఓకే, ఇదేంటిది? ఇది ఆల్రెడీ మనం ఇక్కడ చెప్పుకున్నాం కదా. ఏమేమి చెప్పాము? ఇదేంటిది? అని చెప్పాం కదా. ఇది తెలుసు కదా మీకు. ఏంటిది? కా. ఇక్కడ పెడితే రూకా. ఏంటన్నా? రూకా. రూకా అంటే ఏంటో తెలుసా? ఇది మన దగ్గర డబ్బులు ఉంటాయి కదా, ఒక కాయిన్ తీసి చూపించడం. మన దగ్గర డబ్బులు చూపించాలి, మనీ. ఆ డబ్బులు చూపిస్తే ఖచ్చితంగా రూకా. మనం ఈ విధంగా ఈ రూపాయి చూసిన వెంటనే, డబ్బులు చూసిన వెంటనే వాడికి ఖచ్చితంగా ఈ రూ గుర్తొస్తుంది. రూకా అని మర్చిపోదు. ఇకపోతే ఇది చూడండి, ఇదేంటిది? ఏ. వెరీ గుడ్. ఏ అంటే ఇవే పదాల నుంచి చెప్పాలని వచ్చినప్పుడు చూడండి, ఇదేంటిది? రా. ఇది ఏంటన్నా? ఇది రా. ఇక్కడ రాస్తే ఇది ఏ, ఇది రా. ఎర అంటే ఏంటో తెలుసా? ఎర అంటే మనం కుక్కకో పిల్లినో మనం భోజనం పెడతాం కదా, మనం తింటామని
అన్నామని చెప్పి డైరెక్ట్ చెప్పకూడదు. డైరెక్ట్ చెప్పకుండా మనం కుక్కకి ఏదైనా అన్నం పెట్టి చూపించి ఇగో దీనికి ఇలా అన్నం పెడతాం కదా, దీన్ని ఎర అంటాము. అయితే ఎర అనేది మన గాలానికి తగిలించినటువంటి వానపాముగా మనం చెప్తాము. అంటే ఎరేసి పట్టుకోవడము, ఇక్కడ ఆ స్థాయిలో పిల్లవాళ్ళకి అది తర్వాత వాళ్ళ అనుభవంలో తెలుసుకుంటుంది. కానీ ఇక్కడ పరిస్థితి మనం ఇగో ఎరంటే ఇగో దానికి అన్నం పెడుతున్నాం కదా, ఆ విధంగా ఇప్పుడు మనం కుక్క పిల్లని మన దగ్గరికి రావాలనుకో ఏం చేస్తాము, బిస్కెట్ వేస్తాం. చిన్న కుక్క పిల్లలు మన దగ్గర రావాలంటే ఇలా బిస్కెట్ వేస్తాం. బిస్కెట్ తింటే అది మన దగ్గరికి వస్తుంది. అలా బిస్కెట్ పెడతాం కదా, దాన్ని ఎర అంటారు అని అలా కూడా చెప్పొచ్చు. ఇది ఎర. తర్వాత కొన్ని పరిచయమైన పదాలు ఉంటాయి కాబట్టి అలా తీసుకోండి. ఏ కదా. ఇప్పుడు ఇదేంటన్నా, ఇదేంటిది నా. ఓ దీనికి కొమ్ము ఇచ్చామనుకోండి ఏమవుతుంది, నువ్వు అవుద్ది. అంటే గుణింతాలు బాగా నేను కేవలం గుణింతాలు కూడా రాకపోని పిల్లవాళ్ళకి కూడా అక్షరాలు ఆధారంగా పదాలు ఎలా నేర్పించాలో, చదవడం ఎలా నేర్పించాలో అనే ఉద్దేశంతోనే చెప్తున్నాను. అక్షరాలు అంటే గుణింతాలు కూడా పరిచయం చేయకుండా పిల్లలకు కూడా మనము పదాలు నేర్పించవచ్చు ఈ విధంగా. ఇక గుణింతాలు వచ్చిన తర్వాత వచ్చేస్తే ఆటోమేటిక్ గా చెప్తాం. అందుకు అక్కడ పిల్లలు ఎవరైనా గుణింతంలో పరిచయం లేని పిల్లవాళ్ళకి కూడా ఎలా చెప్పవచ్చు, ఇది ఇది నాకు ఇస్తే ఏను అంటే ఆ విధంగా మనకు గుణింతాలు పరిచయం లేకపోయినా కూడా గుణింతాల పట్ల అవగాహన కలిగించవచ్చు. గుణింతాలు తెలుసుంటే ఓకే ఇది నా కదా, నాకు కొమ్మిస్తే ఏంటన్నా ఏను. మరి ఇదేంటన్నా ఇక్కడ ఇదేంటిది చెప్పండి, గా. వెరీ గుడ్. దీనికి నాకి కొమ్మిస్తే నువ్వున్నట్టు కాకి కూడా కొమ్మిస్తే ఏమవుతుంది తెలుసా, గు అవుతుంది. ఈ మొత్తం కలిపితే ఏనుగు తెలుసు కదా, పెద్ద ఉంటది, తొండం ఉంటది. ఏనుగు నల్లన, ఏనుగు కొమ్ములు తెల్లగా, ఏనుగు మీద రాముడు, ఎంతో చక్కని దేవుడు. ఈ పిల్లలకి ఈ పాట మీద అవగాహన ఉంటుంది కాబట్టి ఏనుగు గుర్తురా కానీ ఈ అక్షరాలు గుర్తుంటాయి. ఏనుగు అని చూసిన వెంటనే ఈ అక్షరాలు పదము గుర్తుంటుంది. అలాగే ఐ అప్పుడే పిల్లలకి మేము అంకెలు కూడా నేర్పించడం జరుగుతుంది. 1, 2, 3, 4, 5 ఎన్నివి ఐ కదా. ఇప్పుడు చూడండి ఇదేంటిది ఇదేంటిది ద. ప్రతిదానికి ఒకదానికొకటి అన్వయించుకుంటూ చెప్తే చాలా బాగా ఉంటది. అన్వయించుకుంటూ చెప్పాలి. ఇప్పుడు నాకు మిస్తే నువ్వు, కాకు మిస్తే ఊ పెట్టే కదా, దీనికి కూడా కొమ్ము పెడదామా? ఓకే కొమ్ము పెట్టాం. ఇప్పుడు ఏమైంది 5. ఏమైంది 5 చూసారా, 5. ఇది 5 చూసిన వెంటనే పిల్లవాడికి 5 అక్షరాలు కూడా గుర్తొస్తాయి. ఎందుకంటే మన స్థాయిలో ఆలోచిస్తే ఇలాంటి విషయాన్ని చూసి వదిలేస్తాం. కానీ పిల్లవాళ్ళు అలా కాదు, వాళ్ళ మనసులో ఉన్నటువంటి అదర యావిగేషన్స్ ఉంటాయి కాబట్టి ఒక విషయం పట్టుకుంటే అదే మనసులో మెదులుతూ ఉంటది. చూసిన వెంటనే వాళ్ళు తొందరగా అది మైండ్ లో పెట్టుకుంటారు. కాబట్టి 5 అంకె చూసిన వెంటనే 5 అక్షరాలు గుర్తుంటాయి. అలా చాలా చదవడం విషయంలో చాలా అంటే పని కట్టుకొని బలవంతంగా నేర్పించే విధంగా కాకుండా ఒక ఆటలా నేర్పించుకుంటూ వెళ్తుంటే ఈ విధంగా వస్తాయన్నమాట 5. ఇలా ఇప్పుడు చూడండి ఇదేంటిది ఓ. ఇప్పుడు ఇక్కడ 0 ఉంది కదా, 0 అక్కడ పెడదాం. ఇదేంటిదాము ఇదేంటిది తాకి ఏతం ఇస్తే టే. ఇప్పుడు ఏం చదువుతుంది తెలుసా, వంటే. దీన్ని ఇలా చదవాలి,
వంటే వంటే దీన్ని ఏమంటారు? ఉంటే. ఒంటి బొమ్మ చూపిస్తే ఆ ఉంటే గుర్తుంటది. అలా నెక్స్ట్ వా, ఇదేంటనేది ఓ. ఇప్పుడు ఇందాక చెప్పేశాం కదా, దీన్ని తీసుకుంటే ఇదేంటిది? ఓడ రాసాం కదా, ఓడ. ఇప్పుడు ఓడ రాసాము, అలా అలా ఇది దా, ఈ దాన్ని ఇక్కడ పెడితే వాడ. వాడ చూసారు? ఇది పెద్దగా ఇలా ఉంటది వాడ. ఇలా క్లాస్ రూమ్ లో కానీ, లేకపోతే చిన్న ఇంట్లో పిల్లలకి నేర్పించిన ఒక నోట్ బుక్ లో రాసిన, లేకపోతే బొమ్మలు చూపించిన, నేర్పిస్తే ఇక వాడ చూసిన వెంటనే ఈ ఓడ అనేటువంటి పదము గుర్తుంటది. ఓడ. తర్వాత ఇదేంటిది? అమ్. 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 నెక్స్ట్ ఇదే డా. ఇదేంటి? డా కదా, ఇక్కడ పెడదామా? డా. ఇప్పుడు ఏం తెలిసింది? అండ్ దీన్ని అండ అని చదవాలి. అండ. అండ అంటే తోడు. చూసావా, నీకు నీ తోడున్నారు, అక్క చెల్లి, అక్క నీకు తోడుగా స్కూల్కి వెళ్తుంది కదా, చెల్లితో కదా, అలా దాన్ని అండ అంటారు. అండ అంటారు. గుర్తుపెట్టిన తోడు. ఇది ఈ తోడు అన్న వాటికి అంట అనే తోడు అనేటువంటి దాన్ని మనం చూపించలేం కాబట్టి వాళ్ళ అనుభవంలో ఉన్నటువంటి విషయాన్ని వాళ్ళకి గుర్తు చేయాలి. ఇది అమూర్తమైన విషయం కాబట్టి వాళ్ళ అనుభవాన్ని అక్కడ జోడిస్తే ఇది గుర్తుపెట్టుకుంటారు. ఇక ఇక హల్లులతో ఇప్పటి వరకు మనం అచ్చులన్నింటితో మనం పదాలని పిల్లలు పరిచయం చేశాము. ఖచ్చితంగా ఇలా రాసిన తర్వాత అవన్నీ ఒకసారి నేను చదివిస్తాను, కానీ చదివించుకుంటే బాగుంటది క్లాసులో. ఇవన్నీ ఊయల, ఋషి, రోక, ఎర, ఏనుగు, 5 ఇలా పదాలు చెప్పడంతో పాటు బొమ్మలు చూపించి, ఏనుగు, ఇదేను బొమ్మ, ఏనుగు బొమ్మ చూపించినప్పుడు అదేంటి? ఏనుగు అంటది. చూడండి, ఇది నేను, ఇది ఏనుగు, ఇది ఇదంతా 5 కదా, చూడండి 5. అలా అంటే మనం పదం ద్వారా బొమ్మను పరిచయం చేసాము. ఇక బొమ్మను చూపించి పదాల్లోకి మళ్ళీ వాళ్ళని పదం వైపు వాళ్ళ మనసుని, బొమ్మ ద్వారా పదం వైపు మనసుని మళ్ళించే విధంగా రివర్స్ లో చేస్తే బాగుంటుంది. ఇక ఇక ఇదేంటిది? కా. కా. ఇదేంటిది? ఇదేంటిది? డా. డా. ఇదేంటి నాన్న? ఇది వా. వా. ఒకవేళ చెప్తే వా కదా, వా. వా. కలిపితే కడవా. కడవా. ఇలా కడవ అంటే ఇది మనం చూస్తాం, మట్టి కొండ ఉంది కదా, మనం నీళ్ళు తాగుతాం, మంచిది. మట్టి కొండలో నీళ్ళు తాగితే మంచిది. ఫ్రిడ్జ్ లో బాటిల్ పెట్టి కూలింగ్ వాటర్ తాగకూడదు. మట్టి కొండలో మట్టి కొండలో నీళ్లు ఆరోగ్యానికి మంచిది. ఇది కడవ. 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 అలాగే ఖ. 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 ఇదేంటన్నా? ఇది రా. రా. దీనికి ఇలా సున్నా పెడితే, రక్షణ పెడితే రమ్. రక్షణ పెడితే రమ్. ఖరం. ఖరం. ఖరం అంటే ఏంటో తెలుసా? గాడిద, డాంకీ. ఖరం అంటే గాడిద, డాంకీ. ఇప్పుడు చూడండి, ఏంటన్నది? అదేంటిది? గా. ఇదేంటిది? దా. మన హనుమ దగ్గర ఉంటది కదా, హనుమ ఏం పెట్టుకుంటాడు? ఇది పెద్ద పట్టుకుంటాడు, ఇలా ఉంటది. చూసారా? ఇది ఇది గద. ఇది గద. గద. అది గద. గద. ఓకే ఓకే, చెప్పినందుకు చూడండి, గద. తర్వాత ఇదేంటన్నా? ఘ. ఘ. ఇది ఇది ఠ.
ట. తర్వాత టాక్ సున్నా పెడితే టమ్, టాక్ సున్నా పెడితే టమ్. ఘట్టం. ఇక్కడికి రాశాను చూసానండి, ఇక్కడ ఉంది కదా ఇది ఇందా, ఏంటిది ఏంటిది కడవ కదా, కడవ కదా. ఈ కడవని ఘట్టం అని కూడా అంటారు. ఇదే ఈ కడవని ఘట్టం అని కూడా అంటారు. దీనివల్ల పర్యాయ పదాల్లో కూడా పిల్లవాళ్ళకి ఆటోమేటిక్ గా ఒక పదానికి రకరకాల అర్థాలు ఉంటాయి. అంటే ఒక వస్తువుకి రకరకాల పేర్లు ఉంటాయి అని కూడా మనకి ఆ పర్యాయ పదాలు నాన్న అర్థాలు అని వాళ్ళకి అవసరం లేదు, కానీ వాళ్ళకి తెలుస్తుంది అనమాట. తర్వాత ఒక విషయం తీసుకుంటే దానికి రకరకాల పేర్లు ఉంటాయి అనేది అప్పుడే మనం తెలిసిపోతుంది, పరిచయం చేయడం జరుగుతుంది. ఈ ఘట్టము అంటే కడవ, కడవ. ఇంకా దీనికి కొండ అని పేరు కూడా ఉంది, కొండ. అది కూడా రాసి చూపించడం మంచిదే, కొండ. ఈ విధంగా మనము అక్షరాలని ఆధారంగా చేసుకుని, వర్ణమాల ఆధారంగా చేసుకొని ఈ పదాలని మనము పిల్లలకి నేర్పించవచ్చు. తర్వాత మిగిలిన అక్షరాలతోని తర్వాత రకరకాలుగా మరి దీని కంటిన్యూషన్ వీడియోలో చెప్పడం జరుగుతుంది. ఈ ఛానల్ మొదటిసారి చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ షేర్ చేయండి. మీకు అభిప్రాయాల్ని కామెంట్ లో తెలియజేయండి. ఎందుకంటే కొంచెం వీడియో లెంగ్త్ అవుతున్నప్పుడు అది పూర్తిగా చూసేటువంటి ఓపిక చాలా మందికి లేని పరిస్థితిలో కొంచెం చిన్న సమయంలోనే వీడియో చేయడం జరుగుతుంది, అందరూ గమనించగలరు. తర్వాత నెక్స్ట్ వీడియోలో అన్ని మిగిలినటువంటి అక్షరాలతోనూ మరికొన్ని రకాల అక్షరాలతో పిల్లవాడు వాళ్ళకి తెలిసినటువంటి పదాల ద్వారా ఇంకో కొన్ని పదాలని వాళ్ళు ఏ విధంగా నేర్పించవచ్చో చెప్పడం జరుగుతుంది. అంతవరకు సెలవు. అందరికీ నమస్కారం. జై హింద్.